అందరికీ నమస్కారం అండి. మాది కొండమొదలండి. కొండమొదలు అయితే మాకు చచ్చిపోయిన విఆర్ఆవు గారు ఉన్నాడండి. కరోనా వచ్చి చచ్చిపోయింది కదండి. అతను ఏం చేసిండంటే, మీరు వెళ్ళండి అమ్మ, మీరు వెళ్ళినట్టునే మీ పిల్లలకి ఆరండాలు వేసేస్తాం, ఇల్లు ఇచ్చేస్తాము అన్నారండి. అంటే మేము అన్నాము, మేము అప్పుడే వెళ్ళమండి, మాకు వెళ్తే మమ్మల్ని ఏం చూడరు, మీరు పట్టించుకోరు మీరు అనేసి కూడా మేము అన్నామండి. అయినా వెళ్ళిపోండి అమ్మ, మేము చూస్తాం కదా, మీ సంబంధం మేము అన్నీ చూస్తామండి అనేసి చెప్పి పంపించారు. ఆయన చచ్చిపోయింది అనుకోండి. ఇలాగా మేము అక్కడి నుంచి వచ్చేసినామండి. వచ్చేసాక మాకు ఎవరు కూడా కొండమొదల గ్రామంలోకి ఎవరు కూడా రాలేదండి. కాలనీలోకి ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదండి. ఒకటి మాకు మంచినీళ్ళు లేవండి, తాగుతాకు కూడా మంచినీళ్ళు లేవు సార్. మాకు మంచినీళ్ళు లేవండి. డ్రైనేజీలు అయితేనండి ఉన్నాయండి, తుక్కట్టిపోయి కంపు వచ్చేస్తున్నాయండి. డ్రైనేజీలు అలాగ ఉన్నాయండి. పిల్లలకి 18 సంవత్సరాలు నిండి పిల్లలకి ఎవరికి లేదండి. 18 సంవత్సరాలు నిన్నోళ్ళకి లేవండి. తర్వాత సంవత్సరం చేసుకుని పిల్లలకన్నా తల్లిదండ్రులు కూడా లేవండి. కొంతమందికి అయితే ఆరండాలు అడిగి వెళ్ళి మేము సోడరం వెళ్ళి అడిగితే అంటున్నారు, అమ్మ వెళ్ళమ్మా అయిపోయినాయి కానీ ఇచ్చేస్తాం వెళ్ళమ్మా అన్నారు. ధవళేశ్వరం వెళ్తే ఏమన్నారు, ఏటమ్మా మీరు రత్మానం వస్తున్నారు, ఏంటి మీరు రత్మానం వస్తున్నారు, మేము చూస్తున్నాం, మీరు వస్తున్నారు, కాగితాలు ఇస్తున్నారు, ఇక్కడ వాడేస్తున్నాం అంతే. అదే సమాధానం చెప్తున్నారండి. ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు. మాకు ఇప్పటికి వచ్చి ఏ న్యాయం కూడా మాకు చేయలేదండి.